తండ్రి, మిమ్మల్ని ఇష్టపడి మీ సన్నిధి మీద ప్రేమతో మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చేసిన మీ పిల్లలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడి సజీవులుగా ఉంచి తిరిగి మళ్ళీ మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి కృప చూపారు. అందును బట్టి స్తోత్రాలు. వచ్చిన ప్రియులైన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. వాక్యం కొరకు సిద్ధపడుతుండగా తండ్రి, మీ కృపను మీ తోడును మాకు అనుగ్రహించండి. తరాలలో యుగాలలో మరుగు చేసిన మహాజ్ఞానాన్ని తండ్రి మా ఒడిలో పోసి మాకు నేర్పించి మమ్మల్ని బలవంతులు చేసి ఈ లోకానికి వేరుగా మీ కొరకు బ్రతికేటట్టుగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అందును బట్టి స్తోత్రాలు తండ్రి. మీ వాక్యం విషయంలో అర్థం చేసుకునే జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం మీకు ప్రకటించినట్లుగా మరందరూ సంఘం కొరకు తీసుకోబోయే మందిరం విషయంలో, మందిర స్థలం విషయంలో మీ సహకారాన్ని అందించాలి అని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. మనకి కలిగిన దాంట్లో దేవుడికి ఇవ్వటం అనేది, అందులోనూ ఇలాంటి భారీ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు, మందిరాలు కట్టబడుతున్నప్పుడు మనకు ముందుకొచ్చి మనకి కలిగిన దాంట్లో దేవుడి పని నిమిత్తం ముందుకు రావటం చాలా భాగ్యం. బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఒకప్పుడు ఇశ్రాయేలు సమాజంతో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 15, 16, 17 ఈ 3 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 15వ వచనం. తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను అన్నాడు. అంటే నిజంగా ప్రతి జీవితానికి దేవుడు ఎంతటి మేలులు చేస్తాడో, ఎంతటి సహాయం చేస్తాడో, మానవుల పట్ల దేవుడి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో తెలియచేసే సందర్భం ఇది. ఒకప్పుడు ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించాడు అని మాత్రమే మనకు తెలుసు. నడిపించిన అరణ్యం ఎంత ప్రమాదకరమైన అరణ్యమో చెప్తున్నాడు. ఎంత ప్రమాదకరమైన అరణ్యంలో నుండి వాళ్ళని నడిపించి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళు క్షేమంగా పాలుతీన్లు ప్రవహించే దేశానికి చేర్చడానికి దేవుడు వాళ్ళకి తోడై ఉన్న విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ నిజంగా ఈ వచనం చదువుతానండి. అరణ్యము అనగానే మనకి తెలియదు కాదు, భయానకం. ఏ విష జంతువు ఇటు నుంచి వచ్చి దాడి చేసి ప్రాణాలు తీస్తుందో తెలియని పరిస్థితులు. అలాంటి భయంకరమైన విషపురుగులు ఉన్న అరణ్య ప్రాంతంలో తన పిల్లలైన వాళ్ళు లక్షల మంది ఉంటే, లక్షల మందిలో ఒకటికైనా తేలు కుట్టిందని కానీ, పాము కుట్టిందని కానీ బైబిల్ ఎక్కడైనా మనం చదువుతామా? అది మెన్షన్ చేస్తున్నాడు చూడండి ఇక్కడ 15వ వచనంలో తాపకరమైన పాములను తేళ్లును కలిగి అన్నాడు. అంటే మొత్తం మీద వీళ్ళు నడిచే మార్గంలో పాములు ఉన్నాయి, తేళ్లు ఉన్నాయి.
అవి కూడా ఎలాంటివట? తాపకరమైన, ప్రమాదకరమైనవి. కుడితే చచ్చిపోతారు. మంట కప్పలు అని అంటారు. మీకు తెలుసో లేదో, ఇప్పుడున్న పిల్లలకి తెలీదు అవి. తేలులాగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. కుట్టింది అంటే ఒక 48 అవర్స్ అండి ఆ కాలు సలుపుతూనే ఉంటుంది. విపరీతమైన పోటు వస్తుంది. మనిషి ఏడ్చేస్తాడు, అరుపులు అరుస్తాడు ఆ బాధను, ఆ పెయిన్ తట్టుకోలేక. అలాంటి భయంకరమైన అరణ్య ప్రాంతంలో పాములున్నా, తేళ్లున్నా చిన్నదండి. అసలు నాకు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఆ అరణ్య మార్గంలో నడిచిన వీళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది. లక్షల మంది అంటే అందులో పెద్దోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. ఇప్పుడు పెద్దోళ్ళు అనుకోండి, కాస్త కోస్తో జాగ్రత్తలు తీసుకుంటారు, ఏదో విష జంతువులు వస్తాయి, పాములు వస్తాయని. పిల్లలు ఏం జాగ్రత్తలు తీసుకుంటారండి? వాళ్ళు అరణ్య ప్రాంతంలో ఎటుపడితే అటు పరిగెడతారు, ఎటుపడితే అటు ఆడతారు, పాడతారు. చిన్నపిల్లలకి అది వాళ్ళకి తెలియదు. అలాంటిది అసలు చిన్నపిల్లలకి ఎవరికైనా కూడా ఏదైనా కుట్టి చచ్చిపోయారు అని కానీ, కుట్టి బాధపడ్డారని కానీ, అసలు అలాంటి పరిస్థితులు ఏవి కూడానట ఇశ్రాయేలు జీవితంలో రానివ్వలేదట. నేను ఏదైనా దేవుడు ఒక విషయాన్ని ఎవరికైనా చెప్తున్నప్పుడు, ఎప్పుడు కూడా దేవుడు మనకు అర్థం కావాలి, ఆయన ప్రేమ మనకు అర్థం కావాలంటే మనం ఆ సందర్భాలని మనకు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలులో నడుస్తున్న అరణ్య ప్రాంతం ఎంతటి భయంకరమైనదో, ఇప్పుడు మనం కాపురం ఉంటున్న ఈ హైదరాబాద్ దానికి డబల్ రెట్టు భయంకరమైంది. ఇది మీరు బాగా ఆలోచిస్తే, అక్కడేమో విష జంతువులే ఉన్నాయి, ఇక్కడ భయంకరమైన క్రూర మృగాలు ఉన్నాయి, లేవా? ఎంతటి దారుణాలు జరుగుతాయంటే, నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, కిడ్నాప్లు, దారుణం. హైదరాబాద్ అంటే మీకు తెలీదు. దీని నేర చరిత్ర చాలా పెద్దదే. నిజంగా నేను హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి నేను ఇదే ఆలోచించుకుంటాను. ఏమి తెలియని ఒక అమాయకత్వం ఉంది. ఎక్కడో ఊరు నుంచి హైదరాబాద్ వస్తే, అలాగే మీరందరూ కూడా ఇక్కడికి వస్తే, మనకి ఎలాంటి రోగాలు రాకుండా, ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా, ఇక్కడ ఉన్న ఏ క్రూరుల చేతికి మనం చిక్కకుండా, రౌడీల చేతికో, గోండాల చేతికో మనం చిక్కుపడిపోకుండా, మన జీవితాన్ని ఆ రోజు ఇశ్రాయేలు జీవితాన్ని అరణ్యంలో ఎలాగైతే నడిపించాడో, ఈరోజు క్రూర మృగాల మధ్య వాటి తాకిడి మనకు తగలకుండా, వాటి నీడ మన మీద పడకుండా మన జీవితాన్ని కూడా అలాగే భద్రపరుస్తున్నాడు దేవుడు. అసలు ఈ విషయం ఎందుకు చెప్తున్నాడు, మరలా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, అసలు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడు. కిందకి వెళ్ళేసరికి 15వ వచనంలో మనం చదువుకున్నాం, తాపకరమైన పాములు, తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించాను. రాతి నుండి నీకు నీళ్లు తెప్పించాను. చూసారా, వాటర్ వాళ్ళకి ఎక్కడి నుంచి రప్పించాడట? అసలు రాయిలో నుంచి వాటర్ వస్తుందా? మీరు ఆలోచించండి. మన కింద ఏమన్నా 1000 ఫీట్లు బోర్ కిందకి వేసినా నీళ్ళు రావట్లేదు మనకి, కిందకి బోర్లు. అలాంటిది వాళ్ళు పైన జస్ట్ ఒక బండ్లో నుంచండి వాళ్ళకి నీళ్లు రప్పించాడండి. ఇంకా ఇంకా అద్భుతమైనది ఒకటి చెప్తాడు, నీళ్లు రప్పించాడట, బండ్లో నుండి నీళ్లు రప్పించాను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించను. తుదకు నీకు మేలు చేయవలనని అన్నాడు. చూసారా, అంటే ఇలాంటి మేలుగా నువ్వు జీవితంలో ఎప్పుడూ చూడకూడదు అని, తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యం నిన్ను, అంటే నిన్ను అణుచుటకు అంటే అర్థం ఏంటంటే, అరణ్యంలో వెళుతున్నప్పుడు వాళ్ళు ఏదైనా పని చేసుకుని ఆహారం సంపాదించుకున్నారనుకోండి, వీళ్ళకి పెట్టలేకపోతారు కదండి. ఏంటి నువ్వు నన్ను చూసింది, మేము కష్టపడినాం, మా తిండి. ఈరోజు ఎలాగంటున్నారు మనుషులు? ఈరోజు చూడండి, మనుషులందరూ అదే, దేవుడి దగ్గరికి రండి, దేవుడి కోసం బ్రతకండి అంటే ఏం పెడతాడండి దేవుడు? దేవుడి దగ్గరికి వస్తే ఏమొస్తుంది? కష్టపడుకోకుండా తిండి ఏమన్నా పెడతాడా? ఈ డైలాగులు వేస్తూ ఉంటారు చాలామంది. దేవుడి దగ్గరికి వస్తే తిండి వస్తుందా? దేవుడి దగ్గరికి వస్తే ఉద్యోగం వస్తుందా? దేవుడి దగ్గరికి వస్తే ఇంట్లోకి డబ్బులు వచ్చేస్తాయా? కిరాణా వస్తుందా అని అడుగుతూ ఉంటారు అమాయకంగా. ఇశ్రాయేలీయులు కూడా అలా అడుగుతారేమోనని వాళ్ళు కానీ వాళ్ళ పితరులు కానీ ఎరుగని మన్నాతో వాళ్ళందరిని కూడా ఏం చేశాడు ఆ రోజంటే, పోషించాడట. పైనుంచి మీరు ఆలోచిస్తే వాళ్ళకి ఏం మెన్షన్ చేస్తున్నాడు అంటే,
ఏ భయంకరమైన విషజీవి నిన్ను చంపకుండా నిన్ను కాపాడాను, నీకు నీళ్ళు ఇచ్చాను, తర్వాత నీకు ఆహారం పెట్టాను. అంటే టోటల్గా నీ లైఫ్ను మొత్తం లీడ్ చేసింది నేనే. నీకు కావలసిన సమస్తాన్ని కూడా నీకు ఆ రోజు అందేటట్టుగా చేసి మీ జీవితాలు ముందుకు గడవడానికి తోడుగా ఉన్నది నేనే అన్నట్టు. ఇప్పుడు అసలు మాట 17వ వచనం, అయితే మీరు అన్నాడు చూసారా, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఎంత భాగ్యము మాకు కలగజేసనని అనుకొందురేమో. చూసారా, మనిషి అనుకుంటాడేమో అని అడ్వాన్స్గా మాట్లాడతాడు దేవుడు. మీరు కాస్త ధనం కలగగానే, మీరు కాస్త సౌభాగ్యమైన దేశానికి వెళ్ళిపోగానే, మీకు కాస్త మీ స్థితి ఏదైనా మారగానే, మీరేమైనా ఇది మా కష్టమనో, మా రెక్కల కష్టమనో, నేనేదో గొప్పవాడిని కనుక నేను బాగున్నాను అనో మీరు అనుకుంటారేమో. అంతే కదండి, సహజంగా మనిషి ఆలోచనలు ఇక్కడే కదా దెబ్బతింటాయి. మన స్థితి కాస్త మారేసరికి మనం ఏమనుకుంటామంటే, చుట్టూతో ఉన్న ప్రజల్లో చూసి నేను ఏదో కష్టపడిపోయాను, నేనేదో చాలా గొప్పవాడిని, లేదా నేను ఏదో బాగా వ్యాపారం చేశాను, లేదంటే నేను బాగా ఉద్యోగం చేశాను, లేదా నేను బాగా చదువుకున్నాను, లేదా నేను చాలా తెలివైన కనుక నేను బాగున్నాను, నా సంపద బాగుంది, నా సామర్థ్యం బాగుంది అని ఏ మనిషి ఎప్పుడు అనుకోకూడదండి. కారణం ఏంటంటే, మన స్థితి బాగుంది అన్నా, మనకు కాస్త బాగున్నామన్నా, అది మన టాలెంటో మన కష్టమో అనుకునే వాళ్ళు వెర్రిబాగులు అనుకుంటాను నేను. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళు అందరూ కష్టపడుతున్నారా? కష్టపడిన వాళ్ళందరూ మంచి స్థాయికి వెళ్ళిపోతారా? మీరు చెప్పండి. కష్టపడటంలో బాగా ఎవరు కష్టపడతారు చెప్పండి, నిజం చెప్పండి. చాలామంది అంటారు నేను చాలా కష్టపడతానని అంటారు. రోజు ఆటో నడిపే వాళ్ళకంటే మనం ఎక్కువ కష్టపడుతున్నామా? మీరు చెప్పండి. రిక్షా తొక్కే వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు, వాళ్ళకంటే మనం ఎక్కువ కష్టపడుతున్నామా? సో మన స్థితి బాగుంది. లేదంటే రోడ్డు పక్కన చూడండి, పాపం అడ్డ మీద క్యారేజీలు పట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు మట్టి తవ్వే వాళ్ళు, పొడెండలో నిలబడి పనిచేసేవాళ్ళు, వాళ్ళ కష్టం వర్ణనాతీతం కదండి, శరీర శ్రమ. సో వాళ్ళు కష్టపడిపోయారు కనుక గొప్పోళ్ళు అయిపోయారట. చాలామంది ఎలాగ అనుకుంటారు, నేను కష్టపడిపోయాను కానీ గొప్పోళ్ళు అయిపోయాను. కాదట, మీరు అనుకుందురేమో. చూసారా 17వ వచనం ఎంత బాగుందో. సో మనం ఎప్పుడు కూడా కాస్త లోకంలో మనం బాగున్నాము అంటే అది మన టాలెంట్ అనో మన కష్టం అనో మనం అనుకోకూడదు. ఆ స్థితికి కృప చూపిన వాడు దేవుడు, అలా భావించాలి. నేను ఈ స్థితికి వచ్చానంటే నా వెనక ఉన్నది దేవుడు, నాకు తోడుగా ఉన్నది దేవుడు. నిజం, నేను ఇలాగే ప్రతిసారి దేవుడికి ప్రార్థించుకునేటప్పుడు హైదరాబాదులో నేను వచ్చినప్పుడు తొలినాళ్ళల్లో పడ్డ కష్టాలన్నీ ప్రతిరోజు దేవుడికి జ్ఞాపకం చేస్తాను. ఏంటి తండ్రి, అక్కడ ఉన్న వాళ్ళని ఎలా తీసుకొచ్చారు, అక్కడ ఉండిపోయే వాళ్ళు, ఆ భయానకమైన పరిస్థితులు ఇప్పటికీ గింగురు అంటూ ఉంటాయి. హైదరాబాద్ వచ్చిన తొలినాళ్ళలో నేను పడిన కష్టాలు, పడిన శ్రమలు, అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, లేమి, భయంకరమైన లేమి, ఇదంతా జ్ఞాపకం చేసుకుంటే దేవుడిని నిజంగా అక్కడున్న మమ్మల్ని గొప్ప స్థానానికి, స్థితికి మమ్మల్ని తెచ్చారు తండ్రి అని నిజంగా ప్రతి క్షణం ఆయనకి కృతజ్ఞతలు చెబుతూనే ఉంటుంది హృదయం. ఏది అనుభవిస్తున్నా ఈ లోకంలో కాస్త మంచిది అనుభవిస్తున్న ప్రతిసారి దేవుడు జ్ఞాపకం చేసుకున్న ఆ స్థితి నుండి మంచిది అనుభవించే స్థాయికి తెచ్చారు తండ్రి. ఈ 17వ వచనం అంటే నిజంగా మనిషి యొక్క మానసిక స్థితిని గమనించి దేవుడు రాయించిన వచనం ఇది. మనిషి ఆలోచన ధోరణి భూలోకంలో ఉంటున్న 60-70 సంవత్సరాలలో కాస్త మన స్థితి బాగుండేసరికి దేవుడిని సైతం పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు అందుకే యేసుక్రీస్తుల వారు పలికిన మాట, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అన్నాడు. ఎందుకన్నాడు? వాడికి ధనం అనే ఆ పరిస్థితి ఏదైతే ఉందో, ధనం అనే ఆ ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో, అది దేవుడి మాట విననివ్వదు. నీకేంట్రా లోటు అంటది డబ్బు. ఏదో సామెత ఉంటుంది కదా, డబ్బు ఉంటేనంట కొండ మీద నుంచి కోతిని దింపుతాడట. కరోనాను మాత్రం ముక్కులోంచి వెళ్ళగొట్టుకోలేకపోయాడు. నాకు భలే నవ్వొస్తుందండి. డబ్బు ఉంటే కొండ మీద కోతిని దింపుతానన్నావు, ముక్కులో కరోనా వచ్చింది, డబ్బు ఉంటే పోయిందా? ఇవన్నీ ఒట్టి డైలాగులు వేశారు అంతే. పాపం ఈ అమాయకత్వంలో నుంచి బయటికి రాలేళ్ళు చాలామంది ఉంటారు. నాదేదో నేను చాలా గొప్పవాడిని, నేను చాలా పెద్ద టాలెంట్, లేదంటే నేను బాగా డబ్బు సంపాదించేశాను, నా కష్టార్జితం వల్ల నేను బాగున్నాను అని ఎవరైనా అనుకుంటే, అసలు అలాంటి ఆలోచన మన మనసులోకి రాకుండా మనం చదువుకోవాల్సిన వచనం ఉండి 17వ వచనం. మీరు అనుకుందురేమో అంటాడు చూడండి, 17వ వచనం మళ్ళీ చదువుతానే.
అయితే మీరు మీ సామర్థ్యము చూసారా, మీ సామర్థ్యం, నా సామర్థ్యం, నా చదువు, నా తెలివి, నా కష్టం, నా దేహం, నా ఉద్యోగం, నా ఆలోచనలు అన్నమా పోతామండి. అది ఎప్పుడు మనసులోకి రాకూడదు, ఎవరికి మనసులోకి రాకూడదు. నీకంటే తెలివైన వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు. నీకంటే బాగా కష్టపడిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. నీకంటే బాగా శరీర దారుఢ్యం కలిగిన వాళ్ళు ఏ పని చేసుకోలేక అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లోనూ మందులు వాడుకుంటూ ఉన్నారు. ఇది ఎవరు ఆలోచించుకోరు. ఇది ఎంత బాగా రాస్తున్నాడు అంటే, మా సామర్థ్యము, మా బాహుబలము, ఎంత భాగ్యము మాకు కలగజేసినని అనుకొందురేమో. ఎంత భాగ్యము అంటే మనకున్న ధనము కానీ, మనకున్న కుటుంబం కానీ, మనకున్న స్థితి కానీ, ఇది నా సామర్థ్యం వల్ల కలిగిందని మీరు అనుకుంటారేమో. మీరు అమాయకులు అంటున్నాడు. అనుకుందరేమో. 18 వచ్చును కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. అంటే ఆ స్థితి మారతన్న ప్రతిసారి ఇది నా సామర్థ్యం, నా బాహుబలం, నా తెలివి అనుకోకూడదట. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలట? ఏమంటే నిజంగా ఈ మాట మీరు లోతుగా మనసులో పెట్టి ఆలోచించండి. స్థితి మారుతున్నప్పుడు, సంతోషం వస్తున్న ప్రతిసారి దేవుడిని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు ఆలోచించండి. ఎంతమంది ఉంటారండి? బాగా మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, దేవా ఈ ఉద్యోగం మీరే ఇచ్చారు తండ్రి అని ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటారు? స్థితి మారుతున్న ప్రతిసారి దేవుడే 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 ఈ స్థితిగతులను మారుస్తున్నాడు. ఈ స్థితిగతులు మారుస్తున్నాడు అంటే ఆయనకు ఉపయోగపడడానికే మారుస్తున్నాడు. ఈ సామర్థ్యం ఇస్తున్నాడు అంటే నా శక్తి లోపం లేకుండా ఆయనకి నేను ఉపయోగపడడానికే ఇస్తున్నాడు. ఎవరు ఆలోచిస్తారు ఇవన్నీ? ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చెయ్యాలి. అంటే నీ శక్తి వంచన లేకుండా నువ్వు చెయ్యాలి. బాగా వినండి. నీ చేతికి వచ్చిన ఏ పని అయినను, అంటే దేవుడు నీ చేతికి ఒక పని ఇవ్వాలి అంటే అది చేసే సామర్థ్యం ముందు నీకు ఇవ్వాల్సింది కూడా ఎవరు? దేవుడే. మీరు ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చేసే సామర్థ్యం నాకు లేనప్పుడు ఆ పని దేవుడు మనకు అప్పగిస్తాడా? మీకు అర్థం కాదు ఇది. చిన్నపిల్లలు ఉంటారు కదా మన ఇంట్లో, వాళ్ళు కాస్త వచ్చిన తర్వాత మనకి చిన్న చిన్న వస్తువులు షాప్ దగ్గరికి వెళ్ళి పట్టుకొస్తూ ఉంటారు. ఒరే చిన్న సబ్బు తేరా, షాంపూ ప్యాకెట్ తేరా అంటే వెళ్ళి తెస్తూ ఉంటాడు. వాడి సామర్థ్యం ఎక్కడి వరకు అంటే చిన్న చిన్న వస్తువులు తెస్తూ ఉంటాడు అంతే. ఒకటో రెండో, ఒక సబ్బు కానీ ఒక షాంపూ కానీ. ఆడికో 15 సరుకులు లిస్ట్ చెప్పి కిరాణా తెచ్చారానండి, దారిలో మొత్తం మర్చిపోయి వెనకొస్తాడు. మళ్ళీ మమ్మీ మర్చిపోయింది మమ్మీ అంటాడు. ఆడి బ్రెయిన్ సపోర్ట్ చేయదు ఎక్కువ వస్తువులు తేడానికి. లేదా చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లు మాత్రమే తేగలడాడు. ఒక బియ్యం బస్తా తేరంటే తెస్తాడా? వాడి సామర్థ్యం సరిపోదు. జాగ్రత్తగా వినండి. ఆ సామర్థ్యం లేనప్పుడు వాడికి అసలు పని. ఇప్పుడు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా నువ్వు చెయ్యని దేవుడు ఎందుకంటున్నాడు అంటే, ఆ పని చేయడానికి ముందు సామర్థ్యం కలిగించిన వాడు ఎవరు అంటే దేవుడే. చివరి వారం చెప్పాను నేను ఒక ప్రసంగం. ఇప్పుడు యూదులకి ప్రమాదం వచ్చింది, దేవుడికి సహాయం కావాలి. ఎవరిని అడుగుతున్నాడు వెళ్ళి సహాయం? ఎస్తేరుని అడుగుతున్నాడు. ఎస్తేరుని ఎందుకు అడుగుతున్నాడు? అసలు ఎస్తేరుని ముందు రాణిగా చేసి ఆ కోటలోకి చేర్చింది ఎవరు? బాగా ఆలోచించరా? ఎస్తేరుని కోటలోకి చేర్చింది దేవుడే. చేసేసి, అమ్మ నీ స్థితికి నేనే తీసుకొచ్చాను, రాజు పక్కన రాణిగా నీకు అవకాశం ఇచ్చాను, ఇప్పుడు నేను సహాయం చేయాలి దేవుడికి. మీరు అర్థం చేసుకోండి బాగా. ఈ వచనం అర్థమైతే మన జీవితం చాలా బాగుంటుందండి. ఈ వచనం అర్థమైతే దేవుడికి మనం చాలా దగ్గరగా ఉంటాం. ఈ వచనం అర్థమైతే మన కళ్ళ ముందు జరుగుతున్న వాటి అన్నింటిలోనూ దేవుడు మనకి కనబడతాడు. ముందు మనకి సామర్థ్యం కలగజేసి ఆ సామర్థ్యానికి తగిన పనిని దేవుడు మనకు అప్పగిస్తాడు. ఇది మర్చిపోకండి. ఆ సామర్థ్యం కలిగినప్పుడు మనం ఏమనుకోవాలి అంటే, ఇదేదో నా కష్టం వల్ల వచ్చిందని అనుకోకుండా, ఈ స్థితిని దేవుడు నాకు ఇచ్చాడా నేను ఆయనకు ఉపయోగపడడానికి అని ఆలోచించిన వాడు మీ స్థితి బాగున్నప్పుడట ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలట? యెహోవాని. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మన సామర్థ్యం పెరుగుతున్నప్పుడు, మన స్థితి పెరుగుతున్నప్పుడు, లోకంలో మనం బాగుంటున్నప్పుడు యెహోవాని జ్ఞాపకం చేసుకోండి అంటే అర్థమేంటి తెలుసా? అసలు తండ్రి నాకు జన్మించి ఈ భయానకమైన ఈ లోకంలో నన్నెందుకు ఈ స్థితికి తెచ్చారు, రాణిగా నన్ను ఎందుకు చేశారని ఎస్తేరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎజ్రా, నెహెమ్యా గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు. అసలు మేము రాజు దగ్గర ఈ ఉద్యోగం చేసే స్థితి మాకు ఎందుకు ఇచ్చారు అంటే,
వాళ్ళు ఎప్పుడు కూడానండి మా తెలివిని బట్టి మాకు ఈ ఉద్యోగాలు వచ్చినాయి అనుకోలేదు వాళ్ళు. వాళ్ళకు వచ్చిన స్థితిని తిరిగి మరలా ఎవరికి ఉపయోగించారు అంటే దేవుడికి ఉపయోగించారండి. రాజు దగ్గర మాట్లాడే అవకాశం ఉంది కనుక కట్టించడానికి పడిపోయిన యెరూషలేము యొక్క గోడలు నిర్మించడానికి వాళ్ళకున్న శక్తిని, లేదంటే వాళ్ళకున్న ఉద్యోగాన్ని, వాళ్ళకున్న సామర్థ్యాన్ని తిరిగి ప్రభు కొరకు ఉపయోగించినట్టుగా బైబిల్‌లో మనం చూస్తాం. కనుక మనం బైబిల్ ప్రకారం, ఈ వచనం ప్రకారం మీరెప్పుడూ ఒకటే ఆలోచించుకోవాలి. మన జీవితంలో ఏ స్థితి దేవుడు మనకిస్తున్నా అది దేవుడికి ఉపయోగపడడానికి ఇస్తాడు. మనం ఉపయోగించుకొని, మనం సంతోషపడి, మనం ఆనందపడడానికి కాదు. అదే మాట అక్కడ. మళ్ళా చదువుతాను 18వ వచనం. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి చెప్తున్నాడే, ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగచేయువాడు ఆయనే. చూసారా? మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. నీకు ఈరోజు కలిగిన భాగ్యం అంతా సాధించుకోవడానికి నీకు కలిగిన సామర్థ్యం అంతా నీకు ఇచ్చింది ఆయనే. ఆయనే. నిజమండి, నిజం. ఇది ప్రాక్టికల్‌గా నేను ప్రతిరోజు చెప్తున్నాను కదా! నేను ప్రతిరోజు నా లైఫ్‌ను దేవుడిలో లీడ్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఆలోచించుకునే మాట ఇదే నేను. ఏంటిదంటే ఇంత భాగ్యం ఇచ్చారండి, ఇంత గొప్పగా చేశారండి, ఇన్ని గ్రామాల్లో సువార్త చెప్పడానికి నాకు అవకాశం ఇస్తున్నారండి. నిజమండి. మనం ఏ పార్టీ, మనం ఎక్కడ, మన భక్తి ఏ పార్టీ, ఇంత భాగ్యానికి ఎందుకు వారసులు చేశారు? ఈ భాగ్యాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఈ భాగ్యం విషయంలో ఏనాడు నేను అన్యాయం చేయకూడదు. నిన్న మొన్న మీరు ఎవరైనా లైవ్‌లు చూస్తా ఉంటే నేను 6 రోజులు సువార్తకి వెళ్ళానండి. 6 రోజులు ఒక్కతనే పెట్టాడండి. ఒక మండలంలో 6 రోజులు 6 మీటింగ్లు పెట్టించాడు ఒక్కతనే. ప్రతిరోజు సభకి 150, 200 మంది వచ్చేవారండి. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రోజు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. 6 రోజులు 6 గ్రామాలు. నాకు ఆయన పెద్దగా పరిచయం లేదు. డేట్లు తీసుకున్నాడు. అనయ్య కొంచెం మేము ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉంటాము, మాకేదో కలిగింది ఇవ్వగలుగుతాం అంతే, మీకు వస్తారా వాక్యం చెప్పడానికి అంటే, అయ్యో వాక్యం చెప్పించడానికి మాకు ఆశ ఉంది కదా, పద నేను వస్తానని వెళ్ళిపోయాను. అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేశానండి నేను. నిజంగా ఇల్లు ఒక పాపం పడుకోవడానికి ఒక నిరుపేదండి. ఇప్పుడు బండి తాళాలు, ఇంటి తాళాలు పడిపోతే తాళాలు కోస్తారు కదా, తాళాలు కోసే పని చేస్తారండి. ఆ తాళాలు చేస్తాడు బండ్లకి, కార్లకి, ఇంటి తాళాలకి. తాళాలు కోస్తాడు అతను. తాళాలు కోసి అతనండి, నిజం నేను ఆశ్చర్యపోయాను. నా దగ్గర డేట్లు తీసుకోవడానికి ముందు 15 రోజులు హైదరాబాద్‌లో ఉన్నాడు. ఎక్కడున్నావు 15 రోజులు అంటే, రైల్వే స్టేషన్‌లోను, బస్ స్టాండ్‌లోను కరపత్రాలు పంచాడండి 15 రోజులు. సువార్త కరపత్రాలు పంచేసి హైదరాబాద్ అంతా. చివరి ఆదివారం నా దగ్గరకు వచ్చి, ఒక ఆదివారం మా చర్చిలో ఉండి నా దగ్గర డేట్లు తీసుకుని వెళ్ళాడు. అంటే సువార్త రోజులే పని చేసుకుంటాను కుటుంబ పోషణ కొరకు. కాస్త కోస్త డబ్బులు వస్తాయి, ఇంట్లో కిరాణా కొంటాను. మిగతా 15 రోజులు ఎక్కడో ఒక చోట సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోతాను, కరపత్రాలు పంచడానికి వెళ్ళిపోతాను. చెప్పడం రాదు, కానీ కరపత్రాలు పంచుతున్నాడు. నిజంగా అండి, అతని భక్తి కండి నేనైతే ఫిదా అయిపోయానండి. అసలు ఇంత భక్తి పరులు ఇంకా ఉన్నారు కాబట్టి యేసుప్రభు ఇంకా రావట్లేదేమో అనిపించిందండి. పని చేసుకుని 15 రోజులు నేను దేవుడి కోసం సువార్త ప్రకటిస్తాను అంటే నేను ఆశ్చర్యపోయాడు. కుటుంబంలో ఏమీ లేవు, ఆయన ఒక్కడు ముందుకొచ్చేసాడు వారం రోజులు సువార్త ప్రకటించాలి అని. ఇక వెంటనే ఆ సంఘంలో ఉన్న కొద్దిమంది పాపం సాయం చేశారు. కొంతమంది బియ్యం ఇచ్చి, ఎందుకంటే రోజు భోజనాలు పెట్టాలి 6 రోజులు 200 మందికి. ఒక ఆటో మాట్లాడుకున్నాడండి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, అతని పేదరికాన్ని చూసి 6 రోజులు మీటింగ్ పెడతానంటే లోకల్‌గా సౌండ్ సిస్టమ్ వేసేవాళ్ళు ఉంటారు కదండి రెంట్‌కి. అయ్యా నేను 6 రోజులు మీటింగ్లు పెడతాను, కొంచెం సౌండ్ పెట్టాలి నువ్వు వచ్చి అంటే, సరేనండి పెడతానండి అంటే, ఎంత తీసుకుంటారు 6 రోజుల కంటే 30,000 అడిగాడట. 6 రోజులకి 30,000 అంటే ఇంక గుండె అదిరిపోయింది.
అమ్మనైనా అంత డబ్బు మా దగ్గర లేదండి, ఏవో చిన్న 2 బాక్సులు ఉన్నాయి, చిన్న చిన్న బాక్సులు, ఇంకా ఆటిలతోనే కానిస్తాం, అన్ని డబ్బులు మాకు లేవు అంటే, సరే ఎంత ఇస్తావని అడిగాడట. ముందు వివరణ అడిగాడట సౌండ్ అతను. నువ్వేం చేస్తావంటే, నేను ఇలా తాళాలు కోసుకుంటానండి, నాకు సువార్త ప్రకటించాలని ఆశ, ఒక సేవకుడిని పిలిపిస్తున్నాను వెళ్తుంది అనగానే, పాప సౌండ్ అతను అన్యజనుడైనా సరే, ఇటు నువ్వు ఇంత పేదోడు ఉండి ఇంత ఖర్చు పెడుతున్నావు, ఇన్ని మీటింగులు చేస్తున్నావు, సరే నేను తగ్గిస్తాను 20,000 అన్నాడట. 30,000 చెప్పిన అతను వెంటనే తగ్గి 20,000 అన్నాడట. ఇతనేమన్నాడు తెలుసా, అంత డబ్బులు నా దగ్గర లేవు, 10,000 ఇస్తానన్నాడట. ఒక అతను పెద్ద సౌండ్, నేను ఆశ్చర్యపోయాను. మన దగ్గర రోజుకి తీసుకుంటారు 10,000 ఆ సౌండ్ వేస్తే, ఒక్క రోజుకి. అలాంటి అంత పెద్ద సౌండ్ సిస్టమ్ వేసుకునండి సపోర్ట్ చేసి 6 రోజులు ఎంత బాగా చేశారు సభలంటే, ఒక అతను డెకరేషన్ అతను దొరికాడు, సంఘంలోనే ఉంటాడు, అతను డెకరేషన్లు చేసేవాడు, ఇతనేమో సౌండ్ వేసాడు, భోజనాలకు ఎవరో డబ్బులు ఇచ్చారు. అలాగ అన్ని సమకూర్చుకోనంటే అతను చేసిన సువార్త నిజంగా చెప్తున్నాడు కదా. నేను ఎంతకాలం సభలకు వెళ్ళింది ఒక ఎత్తు అయితే, ఈ 6 రోజులు గడిచిన వారం నేను వెళ్ళిన సువార్తలో ఒక ఎత్తు పెట్టాడు. ఆ కుటుంబం మాకు ఆతిథ్యం ఇచ్చింది. అలాగే ఒక్కొక్కరు కాస్త కోస్త సపోర్ట్ చేసండి ఈ 6 రోజులు వాళ్ళ సభలు జరిపించారండి. నేను ఆశ్చర్యపోతున్నాను. ఇప్పుడు అతని స్థితి కంటే మన స్థితి చాలా బాగుంటుంది, కానీ అతనిలా మనం ఆలోచించలేకపోతున్నాం. ఎక్కడో ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్తున్నాడు అన్నది పక్కన పెడితే, మన కళ్ళ ముందే స్థితి సంపూర్ణంగా దేవుడికి ఉపయోగపడాలి, నేను సంపూర్ణంగా నా తండ్రికి ఉపయోగపడాలని ఆలోచించే వాళ్ళు ఇంకా చాలా మంది మన కళ్ళ ముందే ఉన్నారు. కానీ మన సామర్థ్యానికి తగ్గట్టుగా తండ్రి పని, దేవుడి పని మనం చేస్తామంటే లేదు. మన శక్తి లోపం లేకుండా మీరు దేవుడి పని చేయండి అన్నది, ఆ విషయాన్ని పాటించడానికి ముందుకు రాకపోవడానికి కారణం, మీ మనసులో గూడు కట్టుకున్నది ఏంటంటే, నేను బాగా కష్టపడి చేస్తున్నాను కదా, నేను కష్టపడి నా కష్టార్జితం కదా ఇది, ఇందులో ఏదో కొంత ఇచ్చేస్తే సరిపోద్దులే, నా టాలెంట్ నా కష్టం కదా, అంతా ఎందుకు. అసలు ఈ ఆలోచన మన హృదయంలోకి రాకూడదంటే 17వ వచనం 18వ వచనం ఎప్పుడు మనం చదువుతూ ఉండాలి. మనం ఏ స్థితి, మనం ఏది సంపాదించుకుంటున్నామన్నా దానికి సామర్థ్యం కలగజేసిన వాడు దేవుడట. 18వ వచనం మళ్ళీ చదువుతారా, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం. మీరు భాగ్యం, ఒక ఉద్యోగం సంపాదించుకున్నారా, వ్యాపారం సంపాదించుకుంటున్నారా, ఆ భాగ్యం సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యం కలగజేసిన వాడట. ఆ శక్తి లేకుండా, ఆయన తోడు లేకుండా మనం భూమి మీద ఏమీ సంపాదించుకోలేం. కనుక దేవుడు పిల్లలుగా మనకొచ్చిన ఉపయోగించడానికి దేవుడిస్తాడు, దేవుడి కొరకు ఆలోచించడానికి దేవుడిస్తాడు. బైబిల్లో ఒకసారి హెబ్రీ పత్రిక వచ్చేస్తే, ఈ భక్తులు వాళ్ళకి కలిగిన సామర్థ్యాన్ని, లేదా వాళ్ళు దేవుడి కొరకు చేయగలిగిన దాంట్లో తపన పడ్డారు, ఎంతగా ఆశపడ్డారో హెబ్రీ పత్రిక మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితా అంటారు దీన్ని. అంటే దేవుడి కొరకు బ్రతికిన నీతిమంతుల లిస్ట్ అంతా కూడా ఈ హెబ్రీ పత్రికలో మనకి కనబడుతుంది. మొదలుకొని నీతిమంతుల జాబితా అంతా రాయించి దేవుడు ఆయా తరాలలో దేవుణ్ణి నమ్మిన భక్తులందరూ కూడా దేవుడి కోసం ఎన్ని త్యాగాలు చేశారు, వాళ్ళు వాళ్ళ శక్తి లోపం లేకుండా దేవుడి కోసం ఎన్ని త్యాగాలు చేశారో రాయబడిన అధ్యాయం ఇది, రాయబడిన ఆలోచనలు ఇవి. సందర్భం ఉంటుంది అంటే అందరే చదువుకోవచ్చు. మోషే గారి గురించి ఒక మంచి మాట ఉంటుంది ఇక్కడ 24వ వచనంలో, 11వ అధ్యాయము 24. వాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచు. క్రీస్తు విషయమైన నింద కావాలని కోరుకున్నాడట. అంటే తనకు కలిగిన సామర్థ్యం, ఆస్తి, స్థితి ఏదైతే ఉందో దాన్ని అస్సలు నాకు వద్దనుకున్నాడండి.
నిజానికి ఇక్కడ మీరు ఆలోచిస్తున్న ఆన్ స్పాట్ రాజైపోయి ఐగుప్తులో ఉన్న ధనం అంతటికి కూడా వారసుడిగా మారిపోతాడు. ఒక్క మాట ఫరో కుమార్తెను వెంటనే రాజు అయిపోయి ఐగుప్తు ధనం అంతటికి కూడా వారసుడైపోతాడు. కానీ అదంతా వద్దనుకున్నాడట, అదంతా నాకు అనవసరం అనుకున్నాడట, నాకు క్రీస్తే కావాలనుకున్నాడట. దేవుడు ఆయా తరాలలో భక్తులకు నిజంగా దేవుడి పని, దేవుడి సేవ ఎంత వాళ్ళు అనుభవించవలసిన ధనం కంటే, ఆస్తుల కంటే, సుఖాల కంటే, సంతోషాల కంటే దేవుడికి ఎంత విలువిస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇక మోషే గురించి రాయబడిన ఈ మాట మీరు అలా మనసులో పెట్టుకుని కిందకి వెళ్ళిపోయేసరికండి 31 విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిను. నిజంగా ఆవిడ స్థితి అండి భయానకం అండి. ఊరు చివర పెట్టేశారు. రాహాబను వేశ్య. ఈ వేశ్య వృత్తిని చేసేవారు అండి అప్పట్లో ఉన్న ఇశ్రాయేలుకు ఉన్న కట్టడి ఏంటంటే వీళ్ళని ఊర్లోంచి బయటకు గెంటేయాల, వేశ్య వృత్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని. సో ఈవిడను గెంటేశారండి. ఊరికి చివరి పాపం గవెన్ అని ఉంటుంది గోడ, ఆ గోడ దగ్గర గోడ పైన ఇల్లు కట్టుకుని కాపురం చేస్తుంది ఈవిడ. ఊర్లోకి రానివ్వరు, వెలివేశారు. ఒక రకంగా చెప్పాలంటే వెలేసేశారు. వెలేసేసిన స్థితిలో ఉండి నిజంగా దేవుడికి సహాయం చేసి ఆ రోజు వచ్చిన దేవుడి పిల్లల్ని వేగులు తన ఇంట్లో చేర్చుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడిందంటే ఆవిడ గురించి రాస్తున్నాడు ఇక్కడ మళ్ళీ. అంటే ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మాకు ఏ స్థితి ఉన్నా అది దేవుడికి ఉపయోగపడాలి, మేము ఎలాగున్నా దేవుడికి ఉపయోగపడాలి అని ఆలోచించిన వాళ్ళ జాబితా ఇది. అంటే వాళ్ళకి ఏదైనా సామర్థ్యం చిన్నది దేవుడి కొరకు చేయగలిగిన సామర్థ్యం వాళ్ళకి కలిగితే ఇది నేను దేవుడికి సంపూర్ణంగా ఉపయోగించాలి కదా అని మనసు కలిగిన వారి జాబితా. 2 నుంచి చెప్తాడండి, కళ్ళంపు నీళ్ళు వస్తాయండి. 32 నుంచి నిజంగా వాళ్ళు దేవుడి కోసం ఎంత బాగా ఆలోచించారు, ఎంత త్యాగాలు కొడిగట్టారు అంటే 32లో అంటాడు, ఇకను ఏమి చెప్పుదును అంటే అర్థం ఏంటి? ఎన్ని చెప్పాలి మీకు? ఎంత భక్తిపరులను మీకు పరిచయం చేయాలి? వాళ్ళు చేసిన త్యాగాలు ఎన్ని చెప్పాలి మీకు దేవుడి గురించి అంటే ఎంతమంది ఇన్ని త్యాగాలు దేవుడి కోసం చేశారు అంటున్నాడు. మరలా కొన్ని జ్ఞాపకం చేస్తాడు. ఇక నువ్వు ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు, టైం సరిపోదు. ప్రవక్తల గురించి చెప్పడానికి టైం సరిపోదు. దేవుడి కొరకు వాళ్ళు చేశారు అని చెప్పి వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బాణములను చల్లార్చిరి, ఖడ్గ ద్వారాను తప్పించుకుని బలహీనముగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదలను పొందనలక యాతన పెట్టబడిరి. స్త్రీ నిజంగానండి ఇక్కడి నుంచి అండి ఇది ఈ అధ్యాయం అంతా చదువుకోవాలి. 30వ వచనం నుంచి చదువుతున్నప్పుడు అంటే నిజంగా కళ్ళంపు నీళ్ళు వస్తాయండి. వాళ్ళు దేవుడి పట్ల వాళ్ళకున్న నిబద్ధత, వాళ్ళకున్న స్థితిని దేవుడికి ఉపయోగించిన విధానం ఎంత బాగా దేవుడిని అర్థం చేసుకున్నారు. దేవుడి పనిని, దేవుడి సేవను ఎంత బాగా భుజాలపైన వేసుకున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. నేను ఒకటే ఆలోచించుకుంటానండి, మనకుండే 60-70 ఏళ్ల జీవితంలో 30 ఏళ్ళు అయిపోయినాయి అంటే మిగిలిన కాలమైనా ఎటు వెనుదిరగక ఫోకస్గా దేవుడి పనిలో ఉండాలి. ఎందుకంటే మన దేహంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య సంబంధమైన మార్పులు, మన చుట్టూ ఉన్న భయంకరమైన ప్రమాదాలు, రోగాలు ఎప్పుడు ఎవరిని ఏ క్షణంలో మరణం అనేది కబలిస్తుందో ఎవరికీ తెలియదు. ఎవరి ప్రాణాలకు గ్యారంటీ లేదు. మనం ఏదో అపోహలో ఉంటాం అంతే, నాకేం అవ్వదు అని. సో ఇలాంటి భయానకమైన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నప్పుడు మన చుట్టూ ఇంతమంది భక్తులు మనల్ని దేవుడి కొరకు బాగా బ్రతికి
ఇన్ని త్యాగాలతో వాళ్ళు మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నప్పుడు మనం ఎంత బాగా మోటివేట్ అవ్వాలి దేవుడి కోసం మీరు ఆలోచించండి. నేనేం చేయలేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన త్యాగాలు చెప్తాడండి 36వ వచనం నుంచి. 36వ వచనం నుంచి చూడండి. 36 మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరీ బంధకములను, ఖైదును అనుభవించిరి. ఏమండి ఇవన్నీ అనుభవించాలి అంటే మనం చదువుకున్న 18వ వచనం వీళ్ళు బాగా అర్థం చేసుకున్నారు. ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నాం కదా 8వ న్నారు. నాకు కలిగిన ప్రతి స్థితి దేవుడిచ్చిందే, నాకు కలిగిన ప్రతి సామర్థ్యము దేవుడిచ్చిందే, సో నాకు ఇచ్చిన దేహం కూడా దేవుడిచ్చిందే, సో ఈ దేహాన్ని దేవుడికి ఇచ్చేయాలి, నేను సువార్తకి ఇచ్చేసి ఆ వస్తున్న కష్టాలకు అనుకూలంగా వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఉన్నట ఖైదులోకి వెళ్ళిపోయారట. దేవుడి కోసం ఖైదు అనుభవించారట, కొరడా దెబ్బలు తిన్నారట. ఎవడు 37లో అంటాడు, రాళ్లతో కొట్టబడిరి అంటాడు చూడండి, రంపములతో కోయబడిరి. బైబిల్లో మనకి రాయబడలేదు కదండి. బైబిల్ తల నరికించారు అన్నది మాత్రమే మనం బైబిల్లో చూస్తాం. మిగతా అపోస్తులందరూ కొరడా దెబ్బలు తిన్నారు అని, జైలు పాలయ్యారు అని అక్కడ వరకే మనం చదువుకుంటాం. కానీ చరిత్రకారులు చెప్తున్న సంగతి ఏంటో తెలుసండి, అపోస్తులు అందరినీ కూడా హతసాక్షులుగా చంపేశారు. రంపాలతో కోసి చంపబడ్డారంటే వీళ్ళు అపోస్తులే. అడ్డంగా ఏమండి ఇలాగ తల కిందకి అపోస్తుల్ని. వాళ్ళు దేవుడి కోసం తీసుకున్న నిర్ణయాలలో, త్యాగాలలో అసలు మన భక్తి జీవితం కనీసం వాళ్ళ దగ్గరికైనా వెళుతుందా మీరు ఆలోచించండి. రాళ్లతో కొట్టబడుతున్నారట, రంపాలతో కోయబడుతున్నారట. ఇంకా చెప్తారండి ముందుకెళ్ళేసరికి, శోధింపబడిరి, ఖడ్గములతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు. ఎవడి దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు. మీరు ఎప్పుడైనా బైబిల్ చదువు, వారు దరిద్రులైపోయారు, శ్రమలు పొందారు, హింసలు పొందారు అని మనం చదువుకున్నప్పుడు అండి, ఆ దరిద్రం ఎవరి వల్ల వచ్చిందో తెలుసా వీళ్ళకి? మీరు ఏమనుకుంటున్నారేమో ఇది అప్పుల పాలు చేసి దరిద్రులు అయిపోయి దేవుళ్ళకి వచ్చారనుకుంటున్నారా? ఈ దారిద్ర్యం కూడా వాళ్ళకి దేవుడి వల్లే వచ్చింది. అంటే దేవుడి కోసం ఉన్నవన్నీ పరంగా పెట్టేశారండి. భేద విధవరాల గురించి మనం చదువుకుంటాం. ఎంత వేసిందట? చెప్పిన మాట ఏంటి ఆవిడ గురించి? ఆవిడకున్న జీవనం అంతా వేసేసింది. అంటే ఏమి లేదా, నిలువు చేతులతో నిలబడిపోయింది అంతే. దేవుడు ఇస్తాడు లేదు. మొత్తం దరిద్రులైపోయి శ్రమలు పొంది హింసలు పొందారు అంటేనండి, ఇందులో ఒక ఆయన జ్ఞాపకం రావాలి మీకు. ఈ కేటగిరీ వచనం చదువుతున్నప్పుడు, ఈ మాట చదువుతున్నప్పుడు మీకు బైబిల్ ఎవరు అంటే లాజరు. ధనవంతుడు వాకిట పడి ఉంటాడు కదా లాజరు. ఆ దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుక్కోబడునని మనం చదువుకుంటాం కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దరిద్రులు అందరూ పరదేశికి వెళ్ళిపోతారా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రోడ్డు పక్కన చాలా మంది దరిద్రులు చచ్చిపోతారు, వాళ్ళ దగ్గరికి దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళిపోతాయా పరదేశికి? అసలు అతను దరిద్రుడు చనిపోయాడు, పరదేశికి వెళ్ళిపోయాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ దారిద్ర్యం దేవుడి వలన అతనికి కలిగింది. ధనవంతుడే, ఇదే ఆయన గురించి రాయబడుతున్నది. అది వాళ్ళకున్న ధనాన్ని, వాళ్ళకున్న స్థితిని చివరికి వాళ్ళకు సైతం ఏమీ లేకుండా అన్ని వదులుకొని నిలువ నేల మీద కూర్చున్నారు. ఈ జాబితాలోకి చాలా మంది వస్తారు. పౌలు గారు కూడా అంతే. పౌలు గారు చాలా ఆస్తిపరుడు, ధనవంతుడు. తనకున్న ఆస్తినంతా పెంటగా నష్ట పరిస్థితి వచ్చినాయి అంటే ఫిలిప్పి సంఘానికి ఉత్తరం రాస్తాడు కదా, నాకు కొన్ని అవసరతలు ఉన్నాయి, మీకు కొంచెం నాకు పంపించండి, నాకు కొన్ని వస్తువులు పంపండి అని రాస్తాడు. ఇంకా నేను ఆశ్చర్యపోయినండి, పౌలు గారి పత్రికల్లో ఒక చోటకి పత్రిక రాసి అక్కడ నాకు చొక్కా ఉండిపోయింది, చొక్కా తీసుకురండి అంటాడు. చొక్కా తీసుకుని రండి అంటున్నాడంటే ఈయనకి బట్టలు కూడా సరిగా లేవా? లేవండి. దిగంబరత్వంతో ఉన్నాను అంటాడు, బట్టలు లేకుండా. అంటే వాళ్ళ ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం? దేవుడిచ్చాడు, ఆ సామర్థ్యం దేవుడే వాడేయాలని కంప్లీట్ గా వాడేశారు. నిజానికి మనకి ఎన్ని ప్రసంగాలు చేసినా అంత భక్తికి మనం వెళ్ళమని నాకు తెలుసు. అంత మొత్తం దేవుడి దగ్గర పెట్టేసి నేను నిలువుడి చేతులతో నిలబడిపోతానండి అన్న
కనీసం వాళ్ళు అంత చేసినప్పుడు నేను ఎంతో కొంత దేవుడికి చెయ్యాలి కదన్న మనసైనా కలుగుతుందేమో నీ ప్రసంగాలు చేస్తాం అంతే. నీ స్థితి సంపూర్ణంగా దేవుడికి ఇవ్వాల్సిన పని అవసరత లేకపోయినా, ఇప్పుడు అంత అవసరత దేవుడికి లేదు. కనీసం ఆయన పనికి సహకరించగలిగిన సామర్థ్యం నీపోతే తీర్పుదేనన్నా పరదేశకు మనకి ఇవ్వాలి దేవుడు అన్నప్పుడు, వీళ్ళ పక్కన మనం నిలవబడాలి అన్నప్పుడు మనకి ఏదైనా శక్తి ఉండాలి కదా, సామర్థ్యం ఉండాలి కదా. పరదేశాన్ని కానీ పరలోకాన్ని కానీ మనం అడగడానికి ఒక సామర్థ్యం ఉండాలి కదా. ఎందుకంటే యేసుక్రీస్తుల రెండవ రాకడలో వచ్చిన మనుషులందరినీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు ఎడం పక్కకి కుడి పక్కకి 2 గ్రూపుల కింద విడదీశాడు. ఈ కుడి పక్కన ఉన్న వాళ్ళతో అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, ఉంటేని మీరు నాకు ఆహారం ఇచ్చారు, నేను దప్పికొంటేనే మీరు నాకు దాహానికి ఇచ్చారు అంటాడు. అంటే యేసుక్రీస్తుల వారి కోసం త్యాగాలు చేసిన వాళ్ళు ఆ కుడి పక్కన ఉన్న వాళ్ళందరూ. ఇగో ఈ లిస్టే, వీళ్ళే ఆ కుడి పక్కన ఉంటారు. రంపాలతో కోయబడిన వాళ్ళు, రాళ్లతో కొట్టబడిన వాళ్ళు, శోధనల పాలైన వాళ్ళు, వాళ్ళకున్న చరస్థిరాస్తులు అమ్మేసి దరిద్రులుగా మారిపోయిన వాళ్ళు దేవుడి నిమిత్తం. అంటే ఎంత ఎంత ప్రేమ అండి వాళ్ళకి దేవుడు అంటే. మీకు ఒక విషయం చెప్తానంటే, ఇది నిజమో కాదు చెప్పండి. దేవుడికి ఇచ్చే అంత గొప్ప మనసు మనకు రాదు, కానీ మనకున్నదంతా మాత్రం చివరిలో ఒకరికి ఇస్తాం. ఎవరికి ఇస్తాం? బాగా ఆలోచించండి. ఎవరికి ఇస్తామని? పిల్లలకి రాస్తాం. నిజమేది, పిల్లలకి రాస్తాం. బాగా వినండి. ఇప్పుడు ఎందుకు కష్టపడి సంపాదిస్తున్నానంటే ఎవరి కోసం? పిల్లల కోసం. సులువని ఏమన్నాడు తెలుసా? నా తర్వాత వచ్చేవాడు నీతిమంతుడో మంచోడో తెలియదు కదా, దుర్మార్గుడిగా మారిపోతాడో, పాపం చేసి మారిపోతాడో, నా కష్టార్జితాన్నంతా వాడికి రాసేవడం నాకు చాలా సంఖ్యత ఉందన్న. ఒకవేళ వాడు చెడ్డవాడైపోయి, త్రాగుపోతాయి, జోదగాడైపోయి, వ్యభిచారైపోయి, నా కష్టార్జితాన్నంతా వాడు ఆ పాపాలకి వాడిస్తే నేను అనవసరంగా నా కష్టార్జితాన్ని వృధా చేసుకున్నట్టే కదా. ఇదియో వ్యర్థమే అంటాడు ఒక మాట. నాకు ఆశ్చర్యపోయిన మాట. ఇదియో వ్యర్థమే అంటాడు అంతే. ఇది వేస్టే అన్నాడు. అంటే భక్తులు ఎవరు కూడా వాళ్ళ కష్టార్జితంతో దేవుడిచ్చిన సామర్థ్యంతో సంపాదించింది ఏదో మనుషులకు పెట్టాలనో రాబోయే తరాలకు సమకూర్చాలనో కోరుకోలేదు, కానీ వాళ్ళకున్న సామర్థ్యం అంతా, వాళ్ళకున్న శక్తి అంతా దేవుడి కొరకు ఉపయోగించేశారు. తద్వారా పరలోకపు ఆస్తిని కూడగట్టుకున్నారు వాళ్ళు 100 రెట్లు. కనుక అలాగని పిల్లలకి పెట్టుకోవద్దు, పిల్లలకి దాచుకోవద్దు అంటాం లేదు, కానీ మొత్తం వాళ్ళకే ఇస్తాను, దేవుడికి ఏమీ ఇవ్వను అంటే మాత్రం దేవుడి ముందు మనం దోషులుగా నిలబడతాం. మన కోసం, మన పిల్లల కోసం మనం ఏదైనా చేసుకుంటున్నామంటే ఆ సామర్థ్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి మీరు యెహోవాని జ్ఞాపకం చేసుకోనండి. ఆ 18 వచనం ముందు జ్ఞాపకం చేసుకోండి. ఆయన పనికి నేను సంపూర్ణంగా ఉపయోగపడుతున్నానా లేదా అన్నది జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మీరు చక్కగా మీ అవసరతలు, మీ భూమి మీద మీ జీవనానికి సరిపడేవి మీరు అన్నీ చేసుకోండి, కానీ ఒకసారి యెహోవాను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడి పని మన ముందుకు వస్తున్నప్పుడు, మీ దగ్గరకు వచ్చి నాకు ఈ అవసరం ఉందని దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా స్పందించే మనసు మనందరికీ ఉండాలి. నిజంగా ఇశ్రాయేల్ చెడ్డవాళ్ళు అని మనం మాట్లాడుకుంటామండి. దేవుడు మాట వినలేదని మనం మాట్లాడుకుంటాం, కానీ వాళ్ళలో ఆశ్చర్యపోయే గుణం ఒకటి రాయించట్లేదు దేవుడు. ఒకానొక టైంలో మోషే అడుగుతాడు, మనసం కడుతున్నప్పుడు నాకు కొన్ని వస్తువులు కావాలి అని అడిగినప్పుడు అండి, బంగారము, వెండి, కర్రలు, బొచ్చు, మేకబొచ్చు ఇవన్నీ అడుగుతాడు. అడుగుతున్నప్పుడు బైబిల్లో రాయబడిన సందర్భం అండి, బాబోయ్ మీరు ఆపేయండి ఇంకొద్దు అని మోసే గారు అనౌన్స్ చేసేంత వరకు తెచ్చి పడేశారండి వాళ్ళు దేవుడికి. నిజమేది మీకు చెప్పాను సార్ లాస్ట్ టైం ప్రసంగాలు చెప్పినప్పుడు. వద్దని మోసే కుప్పలుగా తెచ్చి పడేశారండి ఇశ్రాయేల్ దేవుడికి. నిజంగా వీళ్ళలో ఉన్న ఒక గొప్ప గుణం అది. దేవుడికి ఇచ్చే గుణంలో మాత్రం ఇశ్రాయేలీయులు చాలా గొప్పకుంటారు. వద్దనేంత వరకు తెచ్చిచ్చారండి దేవుడి మందిరానికి, ఆ రోజు కడుతున్న మందసానికి పిల్లరా. కనుక మీ అందరూ మీకు ఇచ్చిన శక్తి సామర్థ్యాలు దేవుడు మీకు తెలుసు, దేవుడికి తెలుసు. సో శక్తిలో ఆ జరుగుతున్న దేవుడి మందిర నిర్మాణానికి చేయడానికి ముందుకు రండి. ఇది మీకు మేలు, మళ్ళా చెప్తున్నాను, ఇది మీకు మేలు. జీవితకాలం దేవుడు మీ పేరు ఆయన హృదయంలో గుర్తుపెట్టుకోవడానికి ఒక మంచి అవకాశం ఇది. కనుక మనకేవో మన అప్పులు ఉంటాయి, మన ఖర్చులు ఉంటాయి, మనకేవో కమిట్మెంట్లు ఉంటాయి, మనకు అవన్నీ పక్కకు కనుక
దేవుడి కోసం ఏదో ఒక త్యాగం నేను చేస్తాను అంటే, దేవుడు మదిలో స్థానం సంపాదించడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్తున్నాను. మంచి అవకాశం. ఎందుకంటే మందిర నిర్మాణంలో చేయబడితే తరతరాలు అక్కడ సేవ జరుగుతున్నప్పుడు దాని నుండి వచ్చే ఫలాలు మనం పొందుకుంటాం. ఈ అవకాశాన్ని ఎవ్వరూ విడిచిపెట్టుకోకుండా మీకు ఏ సామర్థ్యం దేవుడు కలిగించాడో డానికి సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు ఇచ్చిన ఈ భాగ్యం, ఈ జీవితం, ఈ జీవితానికి మీరు ఇచ్చిన సామర్థ్యం, మీరు కలగజేసిన తండ్రి మీకు ఉపయోగపడాలి అని, నాకు ఇచ్చిన స్థితిని తండ్రి నేను నా తండ్రికి ఎలా ఉపయోగపడాలని నిరంతరం ఆలోచిస్తూ ఈ భారీ కార్యక్రమం లక్షల రూపాయలు అప్పు చేయడానికి కూడా భయపడకుండా ముందుకొస్తున్నాం తండ్రి. కారణం మాకు ఇచ్చిన స్థితి సంపూర్ణంగా మీకు ఉపయోగపడాలి అన్న ఒక ఆశ, చేయగలిగిన సామర్థ్యం ఉండి, చేయగలిగిన శక్తి ఉండి, విడదెరగక దాన్ని చేపట్టాలి అని శక్తి లోపం లేకుండా పనిచేస్తున్నాం తండ్రి. మీ తోడును అనుగ్రహించండి. మిగిలిన 20 లక్షల రూపాయల లోన్ కోసం ఎదురు చూస్తున్నాం తండ్రి. మిగిలిన ఈ 30 రోజులు మాకు టైం ఉంది. తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తాం. అలాగే ఈ నిర్మాణంలో నేను కూడా ఉండాలి అని మీరు ఏ పిల్లల హృదయాన్ని రేపుతారో తండ్రి, వాళ్ళని ముందుకు తీసుకొని రమ్మ